అన్న మీ గురించి అందరికీ తెలుసు. మామూలు విషయాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని స్పెసిఫిక్‌గా మనం మాట్లాడుకుందామన్న. హ్మ్. మీరు కోర్ట్‌లోకెళ్తే అసలు చెప్పా గదా! ఇందాకే సింహం. ఇంకక్కడ. మీరు నరుడా? సింహమా? అంటే మీరు నటుడా? లాయరా? ఏంటసలు? నేను ముందు లాయరు, తర్వాత నటుడిని. ఎందుకంటే ప్రతి లాయరు నటుడే. నటుడు కాని వాడెవ్వడు లాయర్ కాలేడు. రీజన్ ఏంటంటే వచ్చిన క్లయింట్‌ని తీసుకొని వాడి కష్టాలన్నీ విని, తనని ఆ కష్టాల్లో పరకాయ ప్రవేశం చేయించుకొని, సార్ మా క్లయింట్ తినటానికి తిండి లేదు సార్. ఇలాగ అన్నీ అంటే వాళ్ళని రిప్రజెంట్ చేయటానికి ఆ పాత్రలోకి ప్రవేశించి ఫ్యాక్ట్స్ చూసుకొని అప్పుడు కోర్టులో ఆర్గ్యూ చేస్తాడు. అవునండి ఇయ్యాలి, లేదు డబ్బులు లేవు, అయితే ఏంటి అంటే, అరే ఏంటి నువ్వు అడిగేది ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, కోర్టుకి ఏం చెప్తున్నావు అంటారు కదా. బేసిక్ ఆ ఇన్స్టింక్ట్ ఉన్నవాళ్ళు అది. అందుకే మన తెలుగులో కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యాక్టర్స్. చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ప్రకాశం పంతులు గారు, వీళ్ళు అట్లా లాయర్లు చాలామంది యాక్టర్లు ఉన్నారు.